వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్‌కి నేను. 'ద వీక్ కవర్ పేజీపై లోకేష్ ఫోటో' అని చెప్పేసి టైటిల్ పెట్టాను. ఇలా జగన్మోహన్ రెడ్డిని భయపెడితే ఎలా చిన్నబాబు అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా దాన్ని కంటిన్యూషన్‌గా పెడతం జరిగింది. నాకొక డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒక ఇల్యూజన్‌లో ఉన్నట్టు మాట్లాడిన తర్వాత ఏదో ఒక అయోమయంలో ఆయన ఉన్నారని నాకు అర్థమైంది. ఏదో ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనేది నాకు అర్థమైంది. చాలా మందికి కూడా అర్థమైంది. ఆ కన్‌ఫ్యూజన్‌కి కారణం ఏంటా అని క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటే 'ద వీక్' మ్యాగజైన్‌పై ప్రఖ్యాత నేషనల్ మ్యాగజైన్ 'ద వీక్' కవర్ పేజీపై లోకేష్ ఫోటో రావడమే. లోకేష్ ఫోటో రావడమే కాదు, ఆ మ్యాగజైన్‌కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినారు. దాన్ని ఫోకస్ చేసే విధంగా ఆ మ్యాగజైన్ కవర్ పేజీ మీద లోకేష్ ఫోటో పెట్టారు. అందులో లోకేష్ కూడా చాలా స్మార్ట్‌గా కనిపిస్తా ఉన్నారు. డిఫరెంట్ లుక్‌లో కొంత వింటేజ్ లుక్‌లో కనిపిస్తా ఉన్నారు లోకేష్. ఆ ఫోటో కూడా దేని గురించి పెట్టారనే కంటే ఆ ఫోటో కూడా చాలా వైరల్ అయింది. కరెక్ట్ ఫోటో ఎప్పుడు కూడా గతంలో లోకేష్‌కి సంబంధించి అలా ఆ ఫోటోని ఆ వింటేజ్ స్టైల్ లుక్‌ని ఎప్పుడు కూడా ఎవరు ప్రెజెంట్ చేయల. అందుకే ఆ ఫోటో కూడా ఆ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఓకే. ఫోటో కన్నా వార్త ఇంపార్టెంట్ కాబట్టి లోకేష్‌ను ఇంటర్వ్యూ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆయన మాట్లాడిన కామెంట్స్‌ను చాలా ప్రముఖంగా ఆ మ్యాగజైన్ దాంట్లో తీసుకుంది. దాన్ని హెడ్డింగ్స్ పెట్టి కూడా హెడ్‌లైన్స్‌లో కూడా ప్రముఖంగా ఇచ్చిందనమాట. దాంట్లో చూస్తే వాళ్ళు లోకేష్ గతంలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ట్రైన్డ్ అయిన విధానం గానీ, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో జాబ్ చేసిన విధానం గానీ, ఆయన ఆ ఎక్స్‌పీరియన్స్ ఈరోజు ఏపీకి పనికొస్తా ఉంది అని చెప్పేసి ఆ మ్యాగజైన్ అనడం జరిగింది. అంతేకాదు ఇంకొక కీలక అంశాలేంటంటే, గతంలో ఎలాగైతే హైదరాబాద్‌ను చంద్రబాబు నాయుడు ఐటీ హబ్‌గా క్రియేట్ చేశారో, అలాగే లోకేష్ కూడా ఈ రోజున ఒక పవర్ హౌస్‌గా, ఇండస్ట్రియల్ పవర్ హౌస్‌గా ఏపీని మార్చుతున్నారు అని చెప్పి, ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసింది ఆ మ్యాగజైన్. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు లోకేష్. ఎలాగైతే నేనేదో ఒక మినిస్టర్‌గానో రాష్ట్రానికి లేకపోతే ఒక భవిష్యత్ దార్శనికుడిగానో అట్లా ఉండాలనుకోవట్లేదు. ఒక చీఫ్ జాబ్ క్రియేటర్‌గా ఉండాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్ని జాబులు ఉపాధి కల్పన ఎంత కల్పిస్తే నేనంత సక్సెస్ అయినట్టు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళు కొన్ని కీ పాయింట్స్‌తోని హైలైట్ చేశారు. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే లోకేష్‌ని 'ద వీక్' మ్యాగజైన్ నిజంగానే ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసిందిక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా నేషనల్ మీడియాకి వాళ్ళని ప్యాంపర్ చేసుకొని, వాళ్ళని హైర్ చేసుకొని రాయించుకున్న స్టోరీలు గాదవి. ఈరోజు 'ద వీక్' మ్యాగజైన్ అంటే డబ్బులు తీసుకొని రాసే మ్యాగజైన్ గాదది. అనదాని ఇంకోటేందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది, గతంలో ఎప్పుడు గూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో చాలా మీడియా సంస్థలు గానీ, చాలా మ్యాగజైన్స్ గానీ, వారపత్రికలు గానీ జగన్మోహన్ రెడ్డిని చాలా హైలైట్ చేస్తా ఉండేవి. కొన్ని టై అప్ గూడా అయ్యుండేవాళ్ళు ఆయన మీడియాతో పాటు. సో, అన్నీ గూడా కుక్డ్ అప్ స్టోరీస్ వస్తా ఉండేటివి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు కుక్డ్ అప్ స్టోరీస్ అంటున్నానంటే, అలాగా న్యూస్ వచ్చినప్పుడు అందరూ ఆహా! ఓహో! అని పొగుడుతా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. కట్ చేస్తే ఒక 2, 3 రోజుల తర్వాత ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏదైతే కోడి గుడ్డు పెట్టలేదు, ఇంకా పొదుగుతానే ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు పరిశ్రమల గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గూడా దావోస్ పర్యటనలో ఆయన హావభావాలు వీటన్నిటి గురించి కూడా నేషనల్ మీడియా ఎప్పుడు వదిలిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఆటాడుకుంటూ వచ్చింది. అంటే వాళ్ళు ఏ సైడ్ హైర్ చేసుకున్నప్పుడు హైర్ చేసుకున్నట్టే ఉంటుంది. లేదు తర్వాతయితే జగన్మోహన్ రెడ్డి లోపాలను కూడా ఎన్నో సార్లు నేషనల్ మీడియా ఎత్తి చూపింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రానికి వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి లోకేష్‌ను నేషనల్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తానే ఉంది. ఈరోజు ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్‌గా లోకేష్ అంత చిన్న వయసులోనే ఇంత వితిన్ 2 ఇయర్స్‌లోనే అంత పేరు తెచ్చుకున్నారంటే అదేమి సామాన్యమైన కష్టమేం కాదు. ఆయన ఎప్పుడు చెప్తా ఉన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడానికి 13 నెలలు కష్టపడ్డాను నేను అని చెప్పారాయన. వాళ్ళని కన్విన్స్ చేయడం గాని, ఆ ప్రతినిధులను స్వయంగా వైజాగ్ తీసుకెళ్ళి 4, 5 సార్లు నేను చూపించాను, కన్విన్స్ చేశాను. పవర్ ఎగ్జామ్షన్స్ దగ్గర నుంచి వాటర్ కన్జంప్షన్ విషయంలో కూడా ఎన్నో రాయితీలు ఇచ్చున్నాము. ల్యాండ్ అలొకేషన్ దగ్గర కూడా ఎంతో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చున్నాము అని చెప్పేసి, ఇదంతా ఒక ఎత్తయితే వాళ్ళకొక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కూడా మరొక ఎత్తు గదా! ఒక ఏదైతే సిలికాన్ వ్యాలీ లాంటి వాటిని కూడా వదిలిపెట్టి గూగుల్ తమిళనాడు సొంతగా సుందర పిచ్చై తమిళనాడే. అలాంటి రాష్ట్రాలను కూడా వదిలిపెట్టి వైజాగ్ వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ఫోకస్ పెట్టింది. లోకేష్ కమిట్మెంట్‌ని మోడీ గూడా యాక్సెప్ట్ చేశారు. అందుకే తన పాలిసీని గూడా మార్చుకున్నారాయన. కేంద్ర ప్రభుత్వ పాలిసీని గూడా మార్చుకోవడం జరిగింది గూగుల్ డేటా సెంటర్ కోసం. ఆ తర్వాత చూస్తే ఒక కాగ్నిజెంట్ మొదలుకొని ఈ రోజున ఒక సత్పా దాకా. ఇక ఆ స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయిలో ఇన్ఫోసిస్ కూడా పర్మనెంట్ క్యాంపస్‌కి గూడా భూమి పూజ చేయబోతా ఉంది. నందరాడు. ఇలాంటి సిట్యుయేషన్ ఉంది రాష్ట్రంలో. అందుకే లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఇదే అంశాన్ని మాట్లాడుతా ఉన్నారు. ఇటీవల మనం చూస్తే ఆయన కాగ్నిజెంట్‌కి వాళ్ళ తండ్రితో కలిసి భూమి పూజ చేసే క్రమంలో భీమిలి పరిసర ప్రాంతాల్లో
ఆ రోజు ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజు. ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటూ గూడా కాగ్నిజెంట్ కంపెనీ వచ్చిన రోజున ఆయన ఎమోషనల్‌గా ట్వీట్ చేయడం జరిగింది. సో, ఇలా లోకేష్ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారు రాష్ట్రం మీద అనేది చాలా మందికి అర్థమవుతా ఉంది. ఐటీ మినిస్ట్రీనో, విద్యాశాఖో తీసుకున్నప్పుడు అందరూ అసలు లోకేష్‌కి మినిస్ట్రీ ఎందుకు? ఆయన పార్టీని చూసుకోవచ్చు గదా! చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు గదా! ఆయన కొడుకే గదా లోకేష్ అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. చాలామందికి కొంత అనుమానాలు గూడా వ్యక్తం చేశారు. వాటన్నిటిని గూడా ఈరోజు తన పనితీరుతోనే ఆయన పటాపంచలు చేస్తా ఉన్నారు. సరే విద్యాశాఖ మంత్రిగా అటు యూనివర్సిటీలో గావచ్చు, వీసీ నియామకాల్లో గావచ్చు, డీఎస్సీ నోటిఫికేషన్ దాకా ఎన్ని చేంజెస్ తీసుకొస్తా ఉన్నారు, ఎంత విప్లవాలు తీసుకొస్తా ఉన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఒక ఐటీ మినిస్టర్‌గా లోకేష్ ఈరోజు డబుల్, త్రిబుల్ పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు తన తండ్రిని మరిపించాలంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మర్చిపోయి రాష్ట్రం మీద కొంతైనా సరే ఇండస్ట్రియలిస్ట్‌లో పెట్టుబడిదారులు కొంత ఫోకస్ పెట్టాలంటే ఇంకా రెట్టింపు కష్టం పడాలి. తానేంటనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో ఈరోజు ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం దగ్గర నుంచి ఒక సీఐఈ సదస్సుని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడం వరకు ఇదంతా కూడా లోకేష్ క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే దాదాపు ఆ రోజు సీఏ సదస్సు జరిగిన సమయంలో మహేంద్ర దగ్గర నుంచి ఈ రోజున ఎంతమంది లోకేష్‌ని గాని, చంద్రబాబు నాయుడుని గాని ఆకాశానికి ఎత్తేసారు. ఆ మొత్తం ఒప్పందాలన్నీ కూడా గ్రౌండ్ అయితే రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని విజయసాయిరెడ్డే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మొన్నటిదాకా పనిచేసిన విజయసాయిరెడ్డే. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు లోకేష్‌ని నేషనల్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఒక 3 గంటలు మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కాలేదు. బయటకొచ్చిన తర్వాత అమరావతి విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయారు. ఆయన మాట్లాడిన మాటలతో అటు పార్టీని కూడా నిండా ముంచేశారు. అందుకే ఇలాంటి ఝలక్లు ఇస్తా ఉంటే లోకేష్ ఇక జగన్మోహన్ రెడ్డికి ఎట్లా నిద్ర పడుతుంది? ఇది సీరియస్‌గానే నేను చెప్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మాటకు ముందు ఆయన చంద్రబాబు నాయుడుని తిడతారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ని తిడతా ఉంటారు గానీ, ఎక్కడా లోకేష్‌ని టచ్ చేయరు ఆయన. లోకేష్‌ని తిట్టాలనుకున్నప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడతారు గానీ, లోకేష్‌ని మాత్రం టచ్ చేసే ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి. అంటే లోకేష్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారనుకోవాలి. ఇట్లాంటి ఇట్లాంటి సంచలనాలతోని ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నారని అనుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే ఈ క్రెడిట్ మొత్తం కూడా లోకేష్‌కే దక్కుతుంది. అందుకే ఇలాంటి షాక్‌లు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏంటనేది తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిసారి కూడా మీడియా ముందుకొస్తా ఉన్నారు. సో, మొత్తానికైతే అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం వెనుక ఒక సెంటెన్స్‌కి సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం వెనుక 'ద వీక్' అనేది మ్యాగజైన్ ఉంది. అది కూడా లోకేష్‌ని కవర్ పేజీలో ప్రచురించడం గానీ, ఆయన వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఆయన ఎప్పుడు చెప్తా ఉన్నారు. నేను జాబ్ క్రియేటర్‌గా ఉండడానికి, చీఫ్ జాబ్ క్రియేటర్‌గా ఉండడానికే నేను ఇష్టపడతాను అని చెప్పేసి ఒక నిబద్ధతతో. సో, ఆ స్థాయిలో ఆయన ఫోకస్ అవుతున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ జగన్మోహన్ రెడ్డి తనకు ఆయన్ని పోటీగా భావిస్తున్నట్టున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.